లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పవర్ ఇన్ ద ప్రేయర్, ప్రార్థనలో ఉన్న శక్తి. ఈ టీవీ కార్యక్రమానికి యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్న వారు గెస్తెముల తోట మినిస్ట్రీస్. ఈరోజు దేవుని చేత బలముగా వాడబడుచున్నటువంటి ప్రపంచ సువార్థికులు ప్రవక్త బ్రదర్ జవా జాకబ్ గారు తన అమూల్యమైన సందేశం ద్వారా మనతో మాట్లాడబోచున్నారు. ఈయన తన 18 సంవత్సరాల నుండి అనేక దేశ విదేశాలలో బలముగా వాడబడుచున్న దైవజనులు వీరు. ఈయన ద్వారా దేవుడు అనేక మందికి అద్భుతమైన విడుదలను దేవుడు చేసి ఉన్నాడు. కృంటివారు నడుచుట, గ్రుడ్డివారు చూచుట, మూగవారు మాట్లాడ లాంటి గొప్ప కార్యములు దేవుడు చేసి ఉన్నాడు. ఈరోజు కూడా దేవుడు ఈయన ద్వారా అనేకమైనటువంటి యవనస్తుల కూడికలలో, సేవకుల సదస్సులలో, అభిషేక ఆరాధనలో బలముగా వాడబడుచున్న దైవజనులు వీరు. ఈరోజు మీరు కూడా ఏ ఆశీర్వాదం కొరకు ఈ టీవీ ముందు కూర్చొని ఆసక్తితో ఎదురు చూస్తున్నారో అదే ఆశీర్వాదం పొందుకోవడానికి నమ్మండి, విశ్వసించండి, దేవుని దీవెనను పొందుకోండి. లోకరక్షకుడైన యేసుక్రీస్తు సాటి నామములు మీ అందరికీ శుభావందనములు తెలియపరుచుకుంటున్నాను. మీరందరం క్షేమంగా, ఆరోగ్యంగా, ఆయుస్తో, బలముతో ఉండాలని దేవుని నామములో మీ కొరకు ప్రతిరోజు మీ పంపుతున్న ప్రతి విషయం కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ధారాళముగా దీవించునుగాక. ఈరోజు దేవుడు ఇచ్చిన మాట ఏంటంటే 1 సాముయేలు 17:37, సింహముల యొక్క బలం నుండి, ఏనుగుబండి యొక్క బలం నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతుల నుండి కూడాను నన్ను విడిపించినని చెప్పాను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ 40 రోజులుగా సౌలు భయంకరమైన ఒక యుద్ధంలో ఫిలిష్తీయులతో యుద్ధం చేస్తున్నారు. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 40 రోజులు వారి స్తోత్ర యుద్ధం. ఎవరైనా ఒకరుంటే పంపండి, నేను మిమ్మల్ని చంపితే మీరందరూ నాకు బానిసలుగా ఉండాలి, నా వారు ఎవరైనా మీరు చంపితే మేమందరూ మీకు బానిసలుగా ఉంటాము అని ఈయన చెప్తున్నారండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏలా లోయల్లో యుద్ధం జరుగుతుంది. ప్రియమైన బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు మిమ్మల్ని కనపరచడానికి ఈ సమయంలో, తగిన సమయంలో మిమ్మల్ని ఆ స్థలముకి మిమ్మల్ని పంపిస్తున్నారు. కీర్తనలు 22:21 ఏం చెబుతున్నారు దావీదు? సింహముకే నోట నుండి నన్ను రక్షింపుము, ఉరిపోతుల కొమ్ములో నుండి నన్ను రక్షించి నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు. ఉరిపోతు కొమ్ము, బలమైన జాతి మధ్యలో, జనముల మధ్యలో బలమైన వారు మిమ్మల్ని చుట్టి మిమ్మల్ని హల్లెలూయా వల వేసి వెదకుతున్న మధ్యలో మిమ్మల్ని దేవుడు వారి చేతి నుండి విడిపించి ఉన్నారన్నది మరచిపోకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా. 40 రోజులు అంటే అదొక సంపూర్ణత. 40 రోజులంటే సాతాను యొక్క ముగింపు అని అర్థం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు కూడా బలమైన శత్రు చేతిలో చిక్కపడి ఉన్నా సరే, బలమైన పోరాట మధ్యలో ఉన్నా సరే, బలమైన ఆయుధ మధ్యలో ఉన్నా సరే, మీరు చెప్పండి, ఉరిపోతు కొమ్ము నుండి నన్ను రక్షించిన దేవుడు, ఇట్లాంటి బలం కలిగిన, ఈ బిజినెస్ కలిగిన ధనవంతుల మధ్యలో నన్ను విడిపించడానికి సమర్థుడు అని ప్రార్థించండి. దేవుడు గొప్ప కార్యం చేస్తారు. ఆమేన్. దేవుడు మహిమగల కార్యం చేస్తారు. 1 సాముయేలు 17:18 చదవండి. మరి 10 యున్నగడ్డలు తీసుకుపోయి నీ సహోదరులు క్షేమంగా ఉన్నారా లేదో సంగతి తెలుసుకొని వారి వద్ద నుండి ఆనవాళ్ళు ఒకటి తీసుకొని రమ్మని చెప్పి పంపివేశాను. కీర్తనలు 86:17 కూడా ఇలా చెప్పబడుతుంది, యెహోవా నీవు నాకు సహాయుడవై నన్ను ఆదరించుచున్నావు, నా పగవారు చూచి సిగ్గుపడినట్లు
ఉపకరమైన ఆనవాలు నాకు కనపరచుము. దేవుని బిడ్డలారా, ఉపకరణమైన ఆనవాలు నాకు కనపరచుము. నీ సహస్రాధిపతి నుండి ఒక ఆనవాలు తీసుకొని రమ్ము అని తన తండ్రి ఈసాయి చెప్తున్నారు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ అర్థం చేసుకోవాలి. పెద్ద ఆనవాలు దేవుడు దావీదు ద్వారా దేవుడు కనపరచబోతున్నారు. ఎట్లా అంటే ఈ గోలియాత్ 40 రోజులు సవాలు విసురుతున్నారు. ఈ సవాలుని విరగొట్టడానికి దేవుడు దావీదుని వాడుకొని ఆయన ద్వారా పెద్ద ఆనవాలు దేశానికే దేవుడు కనపరిచారు. ఆమేన్. పోరాట మధ్యలో ఉన్నారా? వేదన మధ్యలో ఉన్నారా? స్తోత్ర ఇరుకుల మధ్యలో ఉన్నారా? ఇది మధ్యలో దేవుడు ఒక పెద్ద ఆనవాలు దేవుడు మీకు చూపించబోతున్నారు. మిమ్మల్ని కనపరచబోతున్నారు, బలపరచబోతున్నారు. ఈ వాక్యం నిజంగా మీ జీవితంలో నెరవేర్చబడబోతుంది. మన అందరూ ప్రార్థన చేస్తాము. హల్లెలూయా. పరలోకపు గొప్ప తండ్రి, ఈ ఆనవాళ్ళు వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ఒక గుర్తు, ఒక ఆనవాళ్ళు మీరు చూపించండి ప్రభువా. എല്ലാ విధ అంధకార శక్తి నుండి ఒక విడుదల దయచేయండి. పిల్లల్ని దేవుడా కన్నీరు తొడవండి ప్రభువా. బాధల నుంచి విడుదల దయచేయండి. అద్భుతమైన సూచన క్రియలు చేయండి ప్రభువా. గోలియాతు లాంటి వారు చాలా మంది చుట్టూ ఉన్నా కూడా వారి చేతుల నుండి ఒక విడుదల దయచేయండి. అద్భుతం చేయండి ప్రభు. ఆశీర్వదించండి ప్రభు. కనపరచండి తండ్రి. స్వస్థత దయచేయండి తండ్రి. ఈ గోలియాతు శక్తి నుండి ఒక విడుదల దయచేయండి అయ్యా. మీరు అలా చేయవాడి స్తోత్రం, ఆశీర్వదించేవాడి స్తోత్రం. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి ప్రతిమాడి వినయముతో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని పెద్ద ఆశీర్వాదంలోకి నడిపించబోతున్నారు. ఇది వీక్షిస్తున్న సహోదర, ఈరోజు జయం దేవుడు కలుగ చేయబోతున్నారు. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మెసేజ్ మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి. అలాగనే పరిచర్య నిమిత్తం ఎంతో ఖర్చులు అవుతుంది. దీనికి కూడా మీరు సహాయం చేయండి, సహకరించండి. దేవుడు మిమ్మల్ని ధారాళంగా దీవించును గాక. ఆమేన్, ఆమేన్. వాట్సాప్లో షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.